ఒక రైఫిల్ మాస్టర్ రేవంత్ రెడ్డి వాని మీదే కేసు ఉన్న ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి అంటారు కదా పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చగా అన్నట్టు ఇవన్నీ నలుగురు కోసమే ముఖ్యమంత్రి అయ్యిండు ఈ మూర్ఖ ముఖ్యమంత్రి. ఈ నలుగురే కనిపిస్తున్నారు వాళ్ళకి. 4 కోట్ల ప్రజలను గాలికి వదిలిపెట్టిండు. లగచర్య, హైడ్రా, ప్రతి ఒక్కటి వాడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరిని నిమ్మలంగా వండుకున్నది లేదు. వాడు వంటలేడు, ఎవరిని వండనిస్తలేడు. ఎందుకంటే ఈ నలుగురిని లోపటేసిన దాకా మనకు చేయలేదు, ఎక్కడా దొరుకుతలేరు. ఈ రేస్ కేసు గురించి తెలియని ముఖ్యమంత్రి ఈ వేస్ట్ గాడు వీడొక్కడే. వీడికి అంటే అర్థమైతలేదా? 700 కోట్లు సంపాదించిండు ఈరోజు దాని మీద, ఈ రేస్ దాని మీద గత ప్రభుత్వం ఉన్నప్పుడు. ఈరోజు మళ్ళీ రేవంత్ రెడ్డి దీన్ని ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడు? బాబు కాళేశ్వరం గురించి నోటీసులు, ఇవన్నీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి, ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు. ప్రజలకు ఇప్పుడు అంటారు కదా హోమ్ మినిస్టర్ లేడు, విద్యాశాఖ లేదు, స్కూళ్ళు కుళ్ళైనాయి. పిల్లలకి ఏం కావాలనో అది చూసుకోవాలి ఈరోజు ముఖ్యమంత్రి. పిల్లలకి ఏం కావాలో తెలుసుకోకుండా ఈరోజు పిల్లలకి వాళ్ళకి స్కూల్లో డ్రెస్సులు ఇస్తుండ్రా, వాళ్ళ స్కూళ్ళు కరెక్ట్ ఉన్నాయా, టాయిలెట్లు కరెక్ట్ ఉన్నాయా, వాళ్ళకి భోజనం కరెక్ట్, పురుగులున్న అన్నం పెట్టి 80 మందిని చంపిండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇట్లాంటి పరిపాలన ఉంటుంది అనేది చూపించిండు. ఇవన్నీ తప్పించుకోవడానికి 400 హామీలు తుంగల దుక్కడానికి ఈరోజు ఇట్లాంటివి కేసులు బూసులు అని అంటున్నారు. ఇవన్నీ మామూలే, ఇవన్నీ అంత పెద్దగా చూపించుకోవాల్సిన పని లేదు. రేవంత్ రెడ్డి నీ అట్లాంటి వాళ్ళు భయపట్టిస్తారేమో కానీ ఉద్యమాల గడ్డ మీద ఉండి ఉద్యమం నుంచి తెలంగాణ తీసుకొని వచ్చినాం కాబట్టి ఈరోజు కేటీఆర్ అన్న పోతాడు, మళ్ళీ కడిగిన ముత్యంలాగా వస్తాడు. మన బాపును అన్నాడు కాళేశ్వరం గుంపు మేస్త్రి ఏం చేసిండు? 18 నెలలు 19 నెలల నుంచి దాన్ని రిపేర్ చేపియలేదు. ప్రజలను బాధ పెట్టడానికి ఈ నలుగురి కోసం ముఖ్యమంత్రి అయ్యిండు, అంతకు మించి వేరేది ఏమి లేదు. బాపు కేటీఆర్ అన్న ఈరోజు మళ్ళా ఇది 3వ సారి పోయిండు. ఖచ్చితంగా ఇచ్చిండ్రు, తీసుకున్నారు, అందులో ఏది అవినీతి లేదు కానీ ఈరోజు మాత్రము దీన్ని ఎంతో పెద్ద కుంభకోణం చూపిస్తుండు కానీ అవినీతి లేదు, పాడు లేదు. మళ్ళీ కేటీఆర్ అన్న మళ్ళీ బయటికి వస్తాడు, అంతకు మించి ఏమీ లేదు ఇలా.